యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లును. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ఇల్లు వర్ధిల్లుతుందంట? యథార్థవంతుల ఇంటిని దేవుడు ఆశీర్దిస్తాడు. అదే భక్తి లేని వారి యొక్క గుడారము, భక్తి లేని వారి యొక్క ఇల్లు ఏమైపోద్దంట? నిర్మూలమైపోద్ది. అది వర్ధిల్లదు. దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఏమో సౌలు, ఒక ఆయన పేరేమో దావీదు. ఈ సౌలు అనే వ్యక్తి, అతడు కూడా దేవుని ద్వారా దీవించబడ్డాడు. దీవించబడిన కొంతకాలానికి దేవుని పక్కన పెట్టేశాడు, దేవుడి మాటను ప్రక్కన పెట్టేశాడు, దేవుని సేవకుడైనటువంటి లేక ప్రవక్త అయినటువంటి ఆ సమూయేలును ప్రక్కన పెట్టాడు. ఈ సొంత నిర్ణయాలు తీసుకోవటం ఆ యొక్క సౌలు అనే వ్యక్తి ప్రారంభించాడు. దేవుని భయం పోయింది, దేవుని మీద భక్తి తొలగిపోయింది. ఇక తన సొంతగా ఆయన భక్తిహీనుడిగా మారిపోయాడు. అయితే దావీదైతే ఆయన దేవుని సన్నిధిలో ప్రతి దానికి దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాడు. ప్రార్థన చేసుకున్నవాడు, దేవుణ్ణి స్తుతించుకున్నవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు. దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆస్వాదించండి ప్రభువా. నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, భక్తిగా పెరగాలని దేవునికి ప్రార్థన చేసేవాడంట. అందుకే దేవుని వాక్యంలో రాయబడ్డది, సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయిందంట, దావీదు కుటుంబం అంతకంతకు దేవుడు వర్ధలు చేశాడు. దేవుని స్తోత్రం. నీ కుటుంబం అలాగే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంతకంతకు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యంలో యథార్థవంతుల గుడారము దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్లుతాడు. కాబట్టి నీ